ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫ్రాడ్ జరిగిందనుకోండి, ఒక వర్క్ ప్లేస్‌లో గానీ, లేకపోతే ఆఫీస్‌లో, ఒక బ్యాంక్‌లో ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకోండి, ఎయిదర్ సస్పెండ్ చేస్తారు లేదా డిస్మిస్ చేస్తారు. ఆ సస్పెన్షన్ గూడా ఎవిడెన్స్ ఉంటే కంటిన్యూ చేస్తారు లేదా తర్వాత రీజాయిన్ చేసుకుంటారు. అయితే దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనల్ని డిస్మిస్ చేస్తాడంట. ఎలాంటి విషయాల్లో? మరి మనము దేవునికి అంగీకారంగా లేని విషయాల్లో దేవుడు మనల్ని బొత్తిగా డిస్మిస్ చేసే ఛాన్స్ ఉంటుందంట. మరి ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు కనాన్ దేశానికి వారి మార్గంలో ఉన్నప్పుడు దేవుడు కనాన్ దేశంలో నివసించే వారి గురించి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. వారు ఎంతో అపవిత్రత కలిగిన వారు, వారు హేయమైన కార్యాలు చేసి ఉన్నారు కనుక నేను వారిని కంప్లీట్‌గా దేశంలో నుంచి వెళ్ళగ్రక్కుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన కార్యాలు దేవునికి ఇంపుగా లేకపోతే ఆయన మనల్ని కంప్లీట్‌గా ఎక్స్‌పెల్ చేసేస్తాడంట, వెళ్ళగ్రక్కేస్తాడంట. అక్కడ ఏముందంటండి, కనాన్ దేశంలో విగ్రహారాధన, జారత్వము, వ్యభిచారము, దొంగిలడము, మంత్రసానులు లేదా సోదెగాండ్రు వీటన్నిటిని వారి ఆచారాల్ని వారు ఆచరిస్తూ ఉంటారంట. అన్యజనుల ఆచారాల్ని వారు ఆచరిస్తూ దేవుడైన యెహోవాను, పరిశుద్ధ దేవుడైన యెహోవాను పక్కన పెట్టి వారు అపవిత్రమైపోయారంట. మరి అలాంటి వారిని ఏం చేస్తున్నాడంట దేవుడు? వెళ్ళగ్రక్కుతున్నాడంట. మరి ఆ దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇవ్వాలని నిర్ణయించాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మీరు అటువంటి కార్యాలు చేస్తే ముందు వారిని ఎక్స్పెల్ చేసినట్లే నేను మిమ్మల్ని చేయవలసి ఉంటుందని దేవుడు వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు. మరి మనం కూడా కొన్ని విషయాలు ఒక బ్లెస్సింగ్ కోసం ఎదురు చూస్తున్నావేమో, లేదా ఆ పాత్వేలో ఉన్నావేమో, దేవుడిని అడుగుతున్నావేమో బ్లెస్ మీ అని. అయితే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. నీవు వారి వలె భ్రష్టురాలవైపోతే, వారి వలె అపరిశుద్ధంగా లేకపోతే వారి వలె అపవిత్రంగా నీవు ఉంటే నేను కూడా నిన్ను ఎక్స్పెల్ చేయవలసి ఉంటుంది. నీవు అలా ఉంటే మాత్రం నేను సహించను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆశీర్వాదం మనకిచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. దాన్ని మనం మెచ్యూరిటీతో, పరిపక్వతతో దాన్ని మనం హోల్డ్ ఆన్ అయ్యే వారంగా ఉండాలి. కానీ ఆ కనాన్ దేశంలో నివసించిన వారి వలె మనం ఎక్స్పెల్ చేయబడే వారిగా ఉండకూడదు. దేవుడు అది మన నుంచి కోరుకుంటున్నాడు. ఇంకా ఎందుకు బ్లెస్సింగ్ రాలేదు, ఇంకా ఎందుకు దేవా, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు నువ్వు అడగచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వారి వలె నువ్వు భ్రష్టుడివైపోతావేమో, నేను నిన్ను ట్రైన్ చేస్తున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాంటి పనులు నువ్వు చేయకుండా ఉన్నప్పుడు తప్పక నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక ఆయన మాట విందాం, ఆయనకి నచ్చినట్లుందాం. ఆయన రోషం కలిగిన దేవుడు కనుక ఆయనకే మనము స్టిక్ అయి ఉందాము, ఆయన్ని ఆరాధిద్దాము, ఆయన మాట విందాము. ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన తప్పక మనకు రాత్రి అగ్నిస్తంభంలో, పగలు మేఘస్తంభంగా దేవుడు ఉండి మనల్ని నడిపించి, మనల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు. ఆమేన్.